యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి. అమ్మవారి నేత్రములపై శంకరాచార్యుల వారు చెప్పిన చివరి శ్లోకం ఇది. ఈ శ్లోకమును అమ్మవారి కన్నులపైన చెప్పిన మిగతా శ్లోకముల సారముగా కూడా భావించుకోవచ్చు. శంకరులు అమ్మను ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పలరుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనే వా హర్మ్యే వా సమకర నిపాతో హిమకరః. పద విభాగము. దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పలరుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మాం అపి శివే అనేన అయం ధన్యః భవతి నచతే హాని ఇయత వనే వా హర్మ్యే వా సమకర నిపాత హిమకరః. అమ్మా శివే, వికసించిన నల్ల కలువల యొక్క కాంతి వంటి కాంతి గల నీ కిరిగంటి చూపు మిక్కిలి దీర్ఘమై ఎంత దూరమైనా ప్రసరించగలది అయి ఉంది. అందుచేత దీనుడనై అతి దూరమున ఉన్న నన్ను నీ చూపులచే స్నపనము గావింపుము. అటువంటి నీ దృష్టి యందు తడిసి కృతార్థుడనయ్యదను. నీ చూపు నా మీద ప్రసరింపజేయడం వల్ల నీకేమాత్రం నష్టం లేదు తల్లి. నీ వామనేత్రమైన హిమకరుడు చంద్రుడు అరణ్యమునందైనా హర్మ్యములపైన సమాన రీతిలో కిరణములు ప్రసరింపజేయుచున్నాడు కదా. కావున నీ చూపులను నా మీద ప్రసరింపజేయడం సమంజసం కూడా. వివరణ. దృశాద్రాఘీయస్య దరదళిత నీలోత్పలరుచ. అమ్మా, ఇంత దూరంగా ఉన్న నిన్ను నేనెలా చూడగలను అని నీవు నాతో అనవచ్చు. కానీ ఎంత దూరమైనా ప్రశంసగల శక్తి నీ చూపులకుందమ్మా. దృశాద్రాఘీయస్య, దీర్ఘములైన ఎంత దూరమైనా సాగేటువంటి చూపులు నీవి. సూర్యచంద్రులు కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నారు భూమికి. అయినా ఆ సూర్యుని కాంతి భూమిపై పట్టం లేదా? ఆ సూర్యచంద్రులిద్దరూ నీ నయనములే కదా తల్లి. ఆ విధంగా తన నేత్ర దృష్టిని సూర్యచంద్రుల ద్వారా ప్రసరింపజేస్తున్న తల్లి కృపాదృష్టిని కూడా ఎంత దూరమన్నా ప్రసరింపజేయగలదు. అమ్మ కంటి చూపులకు దూరమనే ప్రశ్నే లేదు. ఒకవేళ దూరంగా ఉన్నా అవి ఎంత దగ్గరకైనా రాగలవు. నీదాకా రాగల శక్తి నాకు లేదు కానీ నీ కృపకు నాదాకా వచ్చే శక్తి ఉందమ్మా అంటున్నారు శంకర్లు. అమ్మవారివి ఎలాంటి చూపులు అంటే దరదళిత నీలోత్పలరుచ, అరవిరిసిన నల్ల కలువల వలె ఉన్నటువంటి కనుల నుంచి ప్రసరించే చూపులు నీవి. అవి దయగల చూపులు, ఎంత దూరాన్నైనా ప్రసరించగల చూపులు. నా మీద ప్రసరింపజేయవమ్మా. దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే. అమ్మా, నీ చూపుల ధారను నాపై కురిపించి స్నపయ, నన్ను స్నానం చేయించమ్మా అంటున్నారు. దవీయాంసం, నేను దీనుడను, అదీగాక నీకు దూరముగా ఉన్నవాణ్ణి తల్లి. ఆ కారణంగా నేను నిన్ను చక్కగా ఉపాసించలేకపోతున్నాను. అత్యంత దూరము ప్రసరింపగల చూపులు గల ఓ తల్లి, ఆ చూపులతో నన్ను స్నపయ, స్నానం చేయించమ్మా. అమ్మ చూపులు పడితే తాపత్రయాలు శాంతిస్తాయి. శారీరక తాపమే కాదు, అది ఆది భౌతికమైన, ఆధ్యాత్మికమైన, ఆది దైవిక తాపమునైనా శాంతింపజేస్తుంది అమ్మవారు. తాపశాంతికి కృపయా, అమ్మ కృపావర్షమే మార్గం. అమ్మ దృష్టి పడితే తాపములే కాదు పాపములు కూడా నశిస్తాయి. పాపనాశనం, తాపనాశనం రెండూ కలిగించే శక్తి నీ చూపులకుందమ్మా అంటున్నారు శంకర్లు. దవీయాంసం దీనం, నేను దీనుడను, అదీగాక నీకు దూరముగా ఉన్నవాణ్ణి తల్లి. ఆ కారణంగా నిన్ను నేను చక్కగా ఉపాసించలేకపోతున్నాను. అమ్మా, నీ చూపుల ధారను నాపై కురిపించి మామపి, నన్ను కూడా స్నపయ, స్నానం చేయించమ్మా. ఎందరి మీదో దయను వర్షిస్తున్న తల్లికి నేనొక్కడిని భారమా అమ్మా?
ఎందరినో అనుగ్రహిస్తున్న నీవు నన్ను కూడా అనుగ్రహించు. నేనందుకు అర్హుడను గొప్పవాడను కాకపోయినా నీ చూపులు నా మీద పడాలి తల్లి. ఎందుకంటే నీకు అటువంటి తారతమ్యాలు లేవు కదా. నేను గొప్పవాడిని కాకపోయినా దీనుడనే శరణు వేడుతున్నాను. తద్దూరే తద్వంతికే అంటోంది ఉపనిషత్. అతి దగ్గరగా ఉన్నది, అతి దూరముగా ఉన్నది అమ్మవారే. భౌతిక విషయ వాంఛలే సత్యమని బ్రతుకుతున్నవారు, అహంకారంతో ఉన్నవారు పరతత్వానికి చాలా దూరంగా ఉన్నట్లే. భగవంతుడు అహంకారాన్ని హర్షించడు. అహంకార విద్వేషి ఈశ్వరుడు. లోకం కాదు, లోకేశి మీద దృష్టి ఉంచాలి. ఆ తల్లి ముందు దైన్యం అనగా దీనత్వం ఒక్కటే అర్హత అంటున్నారు. అందుకే శంకరులు దీనం అన్న పదాన్ని వాడుతున్నారు. అహంకార రాహిత్యం అంటే దైన్యం. భగవతిని చేరదలుచుకున్న వారికి దైన్యము ధైర్యము రెండూ అవసరమే. దైన్యం అహంకార రాహిత్యం, ధైర్యం అమ్మ అనుగ్రహిస్తుందన్న ధీమా. భక్తికి కావలసినవి ప్రధానమైనవి ఈ రెండే. వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. తల్లి, నీ చూపు మహాత్ములపైన యోగులపైన ఎలా ప్రసరించావో అలాగే ఈ దీనునిపై కూడా ప్రసరింపజేయి. చంద్రుడు నీకు దగ్గరగా ఉన్నవాడు, నిన్ను ఉపాసన చేస్తున్నవాడు. అయినా తన కాంతిని దూరము దగ్గర అని లేకుండా అందరి మీద ఒకేలా ప్రసరింపజేస్తున్నాడు. అది అరణ్యమైన జనావాసమైన. ఆ విధంగానే దీనుడనై నిన్ను సేవించుకుంటున్న నాపై నీవు కరుణారస దృష్టిని ప్రసరింపజేయవమ్మా అంటున్నారు శంకర్లు. అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత. నచతే హానిరియత. నీ కడగంటి చూపును నాపై ప్రసరింపజేస్తే నీకు ఏ లోటు రాదు, నష్టమూ లేదు తల్లి. అనేనాయం ధన్యో భవతి, పైగా నేను ధన్యుడనవుతాను అన్నారు శంకర్లు. అమ్మవారిని దయామూర్తి అని, కరుణారస సాగర అని, సాంద్రకరుణ అని లలితా సహస్రంలో చెప్పబడింది. అమ్మవారు సముద్రము వంటి ఘనమైన కరుణను కలిగి ఉంది. ఈ శ్లోకంతో అమ్మవారి కంటి చూపుల గురించిన వర్ణన గల 10 శ్లోకాలు పూర్తయ్యాయి. అయితే ఈ సందర్భంలో మూకకవి కూడా అమ్మవారి కటాక్ష వీక్షణాల మీద కొన్ని శ్లోకాలు వ్రాశారు. మూకకవి కామాక్షి అమ్మవారి భక్తుడు. తన భక్తులను పొగిడితే అమ్మ పొంగిపోతుంది. అందుకని అమ్మవారి కళ్ళను గురించి మూకకవి ఎలా భావించారో చెప్పారు వ్యాఖ్యాతలు. స్నపయ అన్న దాని గురించి మూకకవి కూడా చెప్పారు. అమ్మ చూపు క్షణం చాలు, తక్షణం మోక్షం అంటున్నారు. భిద్యతే హృదయగ్రంథి ఛిద్యంతే సర్వసంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. సత్పురుషులు నీ చూపులు అపరోక్షములంటున్నారమ్మా. జగత్తు మీద అమ్మ చూపులు ఎప్పుడూ పడుతూనే ఉంటాయి. కానీ సత్పురుషులకు మాత్రమే అవి అపరోక్షములు. కర్మబంధములనే అంధకారాన్ని పోగొట్టే చూపులు అమ్మవి. సూర్యుడి వంటి చూపు అమ్మది. ఆ సూర్యుడు కనుక ఉదయించాడా కర్మబంధాలు పటాపంచలైపోతాయి. ఆ చూపులు శ్రేయస్కరేణ. ప్రేయస్సు అంటే లౌకికానందం, శ్రేయస్సు అంటే మోక్షం. అమ్మ చూపులు శ్రేయస్సు అనే మోక్షాన్ని ప్రసాదిస్తున్నాయి. తుమ్మిదల కంటే అందమైన కన్నులతో ప్రసరిస్తున్న చూపు అమ్మది. భవరోగాన్ని పోగొట్టే మందు అమ్మ చూపు. చూచువారల కృప చూచువాడు, చూచేవారిని కృపతో చూస్తోంది తల్లి. అమ్మను కరుణాపూరితమైన కాఠిన్యం చూపించమంటున్నారు మూకకవి. అందుకు ఉదాహరణగా వడిసెల పట్టుకుని రైతు స్త్రీలు పంటలను కాపాడుకోవడానికి మంచెల మీద నిలబడి పక్షుల మీద మృగాల మీద రాళ్లు విసిరే సంఘటన చెప్తున్నారు. అమ్మ, నీ చూపులే వడిసెల రాళ్ళు. నా జీవితం అనే పొలంలో సాధన చేశాను. జ్ఞానమనే అంకురం వచ్చి పంట చేతికి అందబోతోంది. దానిని అహంకారం అనే జంతువు వచ్చి తినేస్తోందమ్మా. ఈ జంతువులను నీ చూపులనే వడిసెల రాళ్లతో కొట్టుతల్లి అంటున్నారు. అమ్మా, నీ చూపులు ఎవరి మీద పడినా మోక్షం పొందుతారు. వారిలో పండితులు ఉన్నారు, పామరులు ఉన్నారు. నీ కటాక్షాన్ని ఈ మూగవాడిపై ప్రసరింపజేయమ్మా అంటున్నారు మూకకవి. ఈ శ్లోకానికి యంత్రం దీర్ఘచతురస్రం, 2 శ్రీంబీజముల సహితమైనది. శ్లోకపారాయణ ఫలముగా సాధకుడు భాగ్యవంతుడవుతాడని చెప్పబడుతోంది. ఇప్పుడు 58వ శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క శ్రవణపుటములు అనగా కణతల భాగం మన్మథుని ధనస్సు వలె ఉన్నవని వర్ణిస్తున్నారు. అరాళంతే పాళేయుగళం
అగరాజన్యతనయే సకేషాం ఆధత్తే కుసుమశరకోదండకుతుకం తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగో దిశతి శరసంధానధిషణాం. పదవిభాగం. అరాళం తే పాళీయుగళం అగరాజన్యతనయే సకేషాం ఆధత్తే కుసుమశరకోదండకుతుకం తిరశ్చీనః యత్ర శ్రవణపథం ఉల్లంఘ్య విలసన్ అపాంగవ్యాసంగ దిశతి శరసంధానధిషణాం. పర్వతరాజపుత్రి పార్వతి, అందముగా వంపులు తిరిగి అన్న నీ యొక్క పాళీయుగళం అనగా కనులకు చెవులకు మధ్యగల కణతల భాగం పుష్పబాణుడైన మన్మథుని విలుసౌందర్యమేమో అనిపిస్తుంది. అది ఎవరికి ఆసక్తి కలిగించదు? ఏ కారణం వల్ల నీ కణతల జంట ద్వారా ప్రసరించిన కడగంటి చూపు కర్ణ మార్గమును దాటినదై ప్రకాశించుతున్నదో అది బాణములను సంధించుటయందు బుద్ధిని కల్పించుతున్నది. ఇక వివరణ. అమ్మవారి చూపులు అనే కృపాకటాక్ష వీక్షణాలను 10 శ్లోకాలలో వివరించిన శంకరులు ప్రస్తుత శ్లోకమునందు సుందరమైన పాళీయుగళము దాటి ప్రసరించుతున్న అమ్మ క్రీగంటి చూపులను మన్మథుని వింటికి సంధించి శివునిపై ఎక్కుపెట్టిన పుష్ప బాణమా అన్నట్లు ఉన్నదని తెలియజేస్తున్నారు. అరాళం తే పాళీయుగళం అగరాజన్యతనయే నగచ్చతీత్యగ అన్నారు. పర్వతములు నిశ్చలములు, అవి కదలవు, ఒకే చోట స్థిరంగా ఉంటాయి. ఆ పర్వతములకు రాజైన హిమవంతుని పుత్రికైన పార్వతి అని అమ్మవారిని సంబోధిస్తున్నారు. అమ్మా, నీ కర్ణములకు కన్నులకు మధ్య గల కణతల భాగం వంపు తిరిగి సుందరంగా ఉందమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. అయితే కొన్ని వ్యాఖ్యలలో వంపు తిరిగి ఉన్న చెవుల యొక్క పైభాగమును పాళీయుగళంగా అర్థం చెప్పారు. చెవి పైభాగం విల్లువలే వంపు తిరిగి ఉన్నది కనుక ఈ అర్థమే సమంజసమని సమర్థించుకున్నారు కూడా. సకేషాం ఆథత్తే కుసుమశర కోదండకుతుకం. కుసుమశర అనగా కుసుమములు బాణములుగా గలవాడు మన్మథుడు. అమ్మవారి ఆ చెవుల యొక్క భాగం పుష్పములను దాల్చిన శర్మలు కలిగిన మన్మథుని కోదండం వలె ఉన్నదని, అనగా విల్లు వలె ఉన్నదా అన్నట్టు ఉండి కుతూహలము కలిగజేస్తోంది. సకేషాం ఆథత్తే, అటువంటి సోయగముతో కూడి ఉన్న అమ్మవారి చెవుల యొక్క ప్రదేశము చూచిన ఎవరికి ఆసక్తి కలగదు? అపాంగవ్యాసంగ తిరశ్చీనో యత్ర శ్రవణపథం ఉల్లంఘ్య విలసన్. అపాంగవ్యాసంగ, అమ్మవారి కడగంటి చూపులు అమ్మ చెవుల వరకు తిరశ్చీనో వ్యాపించాయి. అవి అమ్మ కర్ణములను ఉల్లంఘ్య దాటి ప్రసరించాయి. ఆ పాళీయుగళం మన్మథుని ధనస్సును సంధించిన బాణముల వలె ఒప్పాయి. శరసంధానధిషణాం. అమ్మవారి క్రీగంటి చూపులు మన్మథుని వింటికి సంధించి ఎక్కుపెట్టిన బాణముల వలె తోచాయి. అమ్మ చూపులు శివుని కోసం ఉద్దేశించినవి. శివుని నేత్రాగ్నికి భస్మైన మన్మథుడు అమ్మ అనుగ్రహంతో పునరుజ్జీవితుడయ్యాడు. శివుని తన వశముందు తెచ్చుకున్నటికై సరి అయిన అదను కోసం వేచి ఉన్నాడు. ఆ కారణంగా కర్ణములను దాటి విస్తరించిన అమ్మ క్రీగంటి చూపు మన్మథుడు సంధించిన బాణం వలె ఉన్నదట. అమ్మ కనుబొమ్మలు, ఆకర్ణాంతము వ్యాపించిన అమ్మ నేత్రములు, అమ్మ క్రీగంటి చూపులు, అమ్మ చెవి భాగము లేక కణతలు అత్యంత సౌందర్యంతో కూడుకున్నవై మన్మథునకు అవి సాధనాలుగా మారాయా, అతడి లక్ష్య సాధనకు తోడయ్యాయా అన్నట్లున్నాయట. ఈ శ్లోకానికి యంత్రం షట్కోణం, 6 క్లీం బీజములతో కూడుకున్నది. శ్లోకపారాయణ ఫలముగా రాజవశ్యత, సర్వవ్యాధి నివారణ చెప్పబడ్డాయి. 59వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు అమ్మవారి చెక్కిళ్లను, కర్ణాభరణములను వర్ణిస్తున్నారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యం ఆరుహ్య ద్రుహ్యతి అవనిరథం అర్కేందుచరణం మహావీరో మారః
ప్రమథపతయే సజ్జితవతే. పదవిభాగము. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖం ఇదం మన్మథరథం యం ఆరుహ్య ద్రుహ్యతి అవనిరథం అర్కేందుచరణం మహావీర మారః ప్రమథపతయే సజ్జితవతే. అమ్మా, విశాలమైన నీ కపోలములపై నీవు కర్ణములకు ధరించిన తాటంకయుగళము ప్రతిఫలించి బింబ ప్రతిబింబములతో కలిసి నీ ముఖము 4 చక్రములు గల మన్మథుని రథం వల్లే నాకు తోచుతున్నది. త్రిపురాసుర సంహార సమయంలో భూమిని రథముగా చేసుకున్న శివునకు సూర్యచంద్రులిరువురు రథచక్రములుగా భాషించారు. ఇప్పుడు శివుని వస్సుని చేసుకోవాలన్న తలంపుతో ఉన్న మన్మథునకు 4 చక్రములు గల నీ వదనం రథముగా అమరింది. ఆ రథమును అధిరోహించి స్మరుడు ప్రమథపతిని జయించ ప్రయత్నం చేస్తున్నాడు తల్లి. వివరణ. అమ్మవారి కన్నుల నుండి వెలువడు కరుణాకటాక్ష వీక్షణములను వివరించిన శంకరులు అరాళంతే పాళీయుగళం అగరాజన్యతనయే అంటూ క్రితం శ్లోకంలో అమ్మవారి క్రీగంటి చూపులు మన్మథ పూలబాణాలుగా అమ్మ చెవిభాగము ధనస్సన్న భ్రాంతిని కలగజేస్తున్నాయని చెప్పి అమ్మవారి సుందరమైన కణతలను వర్ణించారు. ప్రస్తుత శ్లోకములో అమ్మవారి చెక్కిళ్లయందు ప్రతిఫలిస్తున్నాయా అన్నట్లున్న తాటంక యుగళమును 4 రథచక్రములుగా శివుని జయించుటకే మన్మధుడు అధిరోహించిన రథమా అన్నట్లు అమ్మవారి వదనము ఉన్నదన్న భావన వ్యక్తం చేస్తున్నారు. పరమశివుడు సామాన్యమైన వాడు కాదు. భూమిని రథముగా సూర్యచంద్రులను రథచక్రములుగా చేసుకుని త్రిపురాసురుని సంహరించాడు. అటువంటి శివునితో తలపడడం దుర్లభం. అందున మన్మథునకు శరీరమే లేదు. తగిన సాధనాలు లేనివాడైనా అతడి దగ్గర వశపరుచుకునే శక్తి ఉంది. శివుణ్ణి వశం చేసుకోవాలంటే అమ్మ వదనం తప్ప గత్యంతరం లేదు అని గ్రహించిన మన్మధుడు అమ్మవారి వదనాన్నే 4 చక్రములు గల రథముగా చేసుకున్నాడు. అమ్మ క్రీగంటి చూపులనే స్మరశరుడు బాణాలుగా సంధించాడు. శివుణ్ణి వశ్యం చేసుకోగలిగాడు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం. పార్వతీదేవిపై శివుని మనస్సు మరల్పదలిచిన మన్మథుడు శివుని నేత్రాగ్నికలలో భస్మమయ్యాడు. అమ్మ దయతో శరీరం లేకుండా పునరుజ్జీవితుడయ్యాడు. తిరిగి పరమేశ్వరుని ఎలాగైనా జయించాలని అనుకున్నాడు. అమ్మను శరణు వేడాడు. మన్మథుడు ఓడిపోవడం అమ్మకు ఇష్టం లేదు. మన్మథుడు ఓడిపోవడం అంటే శివుడు అమ్మవారిని స్వీకరించట్లేదన్నమాట. అమ్మ వదనంలో ఉన్న మన్మథుడు మనస్సును కలవరపెట్టగలిగేవాడు. శివుని మనస్సును కలవరపెట్టగలడు. ఇక్కడ అమ్మ వదన సౌందర్యమే మన్మథుడు. మాటి మాటికి మన్మథ అనడంలో రహస్యం అమ్మ కామకళా స్వరూపిణి అని చెప్పడమే. ఈం బీజం యొక్క తత్వం చెప్పబడుతోంది. పరమేశ్వరుని మనస్సులోని సంకల్పశక్తి అమ్మవారు. ఆ సంకల్పమే కామం అనగా మన్మథుడు. ఈశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి స్వరూపిణి అమ్మ. అమ్మ వదనంలో ఉన్న మన్మథుడు శివుణ్ణి ఓడించాలనుకున్నాడు. ముందు శివుని శక్తి ఏమిటో తెలుసుకుందామనుకున్నాడు. ఆయన వద్దనున్న ఆయుధాలు ఏమిటి, పరికరాలు ఏమిటి అని ఆలోచించాడు. శివుణ్ణి జయించడానికి భూమి కన్నా ఉన్నతమైన రథం అమ్మ వదనం. అమ్మ వదనాన్నే రథంగా చేసుకున్నాడు. శివుని రథానికి 2 చక్రాలుంటే చతుశ్చక్రం మన్యే మన్మథుడు 4 చక్రాలు పెట్టుకున్నాడు. అవి ఎలా అంటే అమ్మ చెవులకు తాటంకాలుగా సూర్యచంద్రుడు ఉన్నారు. అయితే అవి 4 చక్రాలు కావాలంటే అమ్మ ధరించిన తాటంకాలు అమ్మ కపోలముల్లో ప్రతిఫలిస్తున్నాయి. స్ఫురించుచున్న ప్రకాశమానములైన గండాభోగములు అమ్మ చెక్కిళ్ళు. అలా ప్రతిఫలించడం వల్ల శివుని రథం కన్నా మన్మథుని రథం పటిష్టమైంది. శివుని రథం కంటే మన్మథుని రథం ఇంకా శక్తివంతమైంది. అంటే శివుని ఆకర్షించే శక్తి అమ్మ ముఖంలో ఎక్కువ ఉన్నది అని రూఢయింది. చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యం ఆరుహ్య ద్రుహ్యతి అవనిరథం అర్కేందుచరణం. అలా ఆ చెక్కిళ్లపై ప్రతిఫలిస్తున్న తాటంకయుగళంతో మొత్తం 4 చక్రాలుగా భాషించాయి. ముఖం మన్మథరథం అంటే బీజాక్షరమయమైన అమ్మ ముఖాన్ని ఇక్కడ చెప్తున్నారు. మన్మథరథంలా ఉందట అమ్మ ముఖం. మన్మథుడు ఆ రథాన్ని అధిరోహించాడు. ఆ రథంలో శివుణ్ణి సులభంగా జయించవచ్చు అని తలచి శివుని వద్ద ఉన్న రథం గమనించాడు.
శివుడు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు భూమినే రథంగా చేసుకున్నాడు. సూర్యచంద్రుల రథచక్రాలుగా త్రిపురాసుర సంహారానికి బయలుదేరాడు శివుడు. మహావీరో మార ప్రమథపతయే సంచితవతే. ఆ ప్రమథపతిని ఉద్దేశించి తయారు చేసుకున్న దివ్య రథంలా ఉందమ్మా నీ వదనం అంటున్నారు శంకర్లు. ఈ శ్లోకంలో కుండలములు కపోలములు వర్ణించబడ్డాయి. అమ్మ కపోలములు అద్దాల వలె ఉన్నాయని చెప్పడం ఇందులోని ఆంతర్యం. అద్దాల చెక్కిళ్ళు అంటే నిర్మలమైన చెక్కిళ్ళు. అటువంటి చెక్కిళ్లలో ఏదైనా ప్రతిఫలిస్తుంది. అవి ఎలాంటి అద్దాలంటే పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభో అన్నారు లలితా సహస్రంలో. ఎర్రటి పద్మరాగపు మండలతో కూర్చిన అద్దం ఎలా ఉంటుందో అలా అమ్మ చెక్కిళ్ళు ఉన్నాయట. నిరంతరము పరమేశ్వర సాన్నిధ్యంలో ఉన్న అమ్మవారి చెక్కిళ్ళు ప్రేమానురాగాలను ప్రదర్శిస్తూ ఉంటాయి. అమ్మ కపోలములు నిత్యనూతనములు, నిర్మలములు, సజీవ ప్రకృతికి ప్రతిబింబములు. అమ్మ ఆదిశంకర్లు వర్ణించిన సౌందర్యలహరి, చరాచర జగత్తును సృష్టి కావించిన పరబ్రహ్మస్వరూపం. ఆమె అసమాన సౌందర్యం భౌతిక వస్తువులతో పోలికకు అందనిది. ఈ శ్లోకానికి యంత్రం దీర్ఘచతురస్రం. ఐం క్లీం సౌహ్ అన్న బీజాక్షరాలు కలది. సకల జనవశ్యత్వం శ్లోకపారాయణ ఫలంగా చెప్పబడుతోంది. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి. అమ్మవారి నేత్రములపై శంకరాచార్యుల వారు చెప్పిన చివరి శ్లోకం ఇది. ఈ శ్లోకమును అమ్మవారి కన్నులపైన చెప్పిన మిగతా శ్లోకముల సారముగా కూడా భావించుకోవచ్చు. శంకరులు అమ్మను ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. దృశాద్రాఘీయస్య